కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్పింది? ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2.5 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ రోజు విచారణకు స్వీకరించింది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నేత రఘురామకృష్ణరాజు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు, ఎమ్మెల్యేలు దాదాపు మొత్తం 24 మంది దాఖలు చేసిన పిటిషన్లు ఈ రోజు విచారించిన సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. రాష్ట్ర విభజన సహితంగా జరగలేదని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తరఫు న్యాయవాది వాదన వినిపించారు. రాష్ట్ర విభజన సమయంలో సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారే తప్ప ఒక ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోలేదని పిటిషనర్లు ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏమేం చేయగలమని ఒకనొక సమయంలో ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కానీ ఒక ప్రాంత ప్రయోజనాలు కాపాడేందుకు మరో ప్రాంత ప్రయోజనాలు విఘాతం కలిగించారని, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించారని, రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణలోని 7 మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కలపడం కూడా సమంజసం కాదని, దానివల్ల ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం 24 పిటిషన్లలో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నేత రఘురామకృష్ణరాజు తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. సహేతుకంగా విభజన జరగకపోవడంతో పాటు ఆర్డినెన్స్ తీసుకొచ్చి 7 మండలాలని ఆంధ్రప్రదేశ్ లో కలపడం ఎట్టి పరిస్థితులను ఆ ప్రాంత ప్రజలకు విఘాతం కలుగుతుందని కోర్టు దృష్టికి తీసుకురావడంతో 24 పిటిషన్లను కలిపి విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తికి ఉన్న ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. కేవలం ఒక ప్రాంత ప్రజలే రాష్ట్ర విభజన కోరుకున్నారే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం విభజనను కోరుకోలేదని, గతంలో ఇది ఆంధ్రప్రదేశ్ విడిపోవడం ఇది మొదటిసారి కాదని, గతంలోనూ మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని కోర్టు దృష్టికి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీరి వాదనలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ 24 పిటిషన్లు కలిపి పూర్తి స్థాయి విచారణ జరుపుతామని చెప్పి విచారణ తదుపరి వాయిదా వేసింది.